విజయనగరం జిల్లా సర్వశిక్ష అభియాన్ పథకంలోనే పనిచేస్తున్న ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కారు. వారం రోజుల క్రితం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన ఉద్యోగులు తాము చేస్తున్న వృత్తికి సరైన న్యాయం చేయనీయకుండా జగన్ ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. గడిచిన 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట దాదాపు 1200 మంది ఉద్యోగులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం కనుక తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 22 నుంచి నిర్వాధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనేది చేయలేదు. ఈరోజు మాకు సమగ్ర శిక్షలో వచ్చేటువంటి వేతనాలు 3 నుంచి 4 నెలల వరకు వేతనాలు వేయడం లేదు. మాకు వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్ ని వేరే పథకాలకి వినియోగించుకొని మాకు మాత్రం జీతాలు వేయక పండుగల పూట కూడా బస్సులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మె ద్వారా సీఎం గారికి మేము ఒకటే కోరడం అవుతుంది. ఆ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగస్తుల్ని తక్షణమే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, ఎంటీఎస్ అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే చనిపోయిన ఉద్యోగస్తులకి ఎక్స్గ్రేషియా కల్పిస్తూ వారిని కారుణ్య నియామకాలని చేపట్టాలి. ఈ విధంగా మాకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు ఈ సమ్మె ద్వారా సీఎం గారికి విన్నవించుకుంటున్నాం.